ఈ రోజు అనుకోకుండా నిజం చెప్తున్నా, చాలా కోఇన్సిడెన్స్ ఇది. నేను మా చారీగాడి సినిమాకి వెళ్ళాం, వేరే వేరే థియేటర్లు అనుకోండి. మాస్ జాతర సినిమా చూడడం జరిగింది, ప్రీమియర్ షో. ఇద్దరం చాలా గట్టి కొట్టించుకున్నాం. ఇప్పుడు మా వాడు చెప్తాడు, మామ చెప్పరా ఎలా కొట్టించుకున్నావు చెప్పు మన వాళ్ళకి. సినిమాలో హీరో ప్రతి ఒక్కరిని ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నా అని అడిగేవాడు. ఇంకెప్పుడు వస్తాడు మాయా ట్రాక్ లకు మనోడు. మెయిన్ గా చెప్పాలంటే ఈ సినిమాకి నేను వెళ్ళడానికి కారణం ఏంటంటే డైరెక్టర్. ఆ డైరెక్టర్ గురించి మనం ఎప్పుడూ మాట్లాడుతుంటాం మన ఛానల్, చాలా టాలెంటెడ్ రైటర్ అని. దీంట్లో అసలు అతను పెన్నుకి పదును పెట్టలేదు. అండ్ తన ఫ్రెండ్ కూడా ఈ సినిమాకి వర్క్ చేశాడు, నందు డైలాగ్ రైటర్ గా. అసలు వాళ్ళిద్దరు మ్యాజిక్ కనబడలేదురా. చాలా 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 డిసప్పాయింటెడ్. ఫస్ట్ పావుగంట చూసి సినిమా సూపర్ రా, చాలా మంచి సినిమాకి వచ్చినట్టున్నాం అని అనిపించింది. తర్వాత గ్రాఫ్ అలా డ్రాస్టిక్ గా పడిపోయిందిరా. బట్ నేను ఈ సినిమాకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ చెప్పిన మాటలు. ఇంతవరకు మిమ్మల్ని చాలా చిరాకు పెట్టాను, ఈసారి నుంచి మిమ్మల్ని అస్సలు చిరాకు పెట్టను, ఐఎమ్ షూర్ 100% షూర్ అని చెప్పాడు రవితేజ అన్న. నువ్వు ఈ మాట అంటుంటే నాకు చాలా బాధేస్తుంది, మా హీరో నిన్ను డిసప్పాయింట్ చేశాడని చెప్పి. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్. బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి చాలా డిసప్పాయింట్ అవుతూ వస్తున్నాను. అండ్ ఫస్ట్ ఫాల్ట్ ఎక్కడ వచ్చిందంటే డైరెక్టర్ తన కాని చేసుకున్నాడు, తన కంఫర్ట్ జోన్ వదిలేసాడు. తన కంఫర్ట్ జోన్ కామెడీ అండ్ రవితేజ కంఫర్ట్ జోన్ కూడా కామెడీ. ఎందుకు ఇద్దరు సేమ్ ట్రాక్ లో వెళ్ళకూడదు? నాకు అదే క్వశ్చన్. కనీసం భీమ్స్ అయినా డ్యూటీ చేస్తాడు అనుకుంటే భీమ్స్ కూడా దెబ్బేస్తాడు మరి. ఒకే బీజిఎం పట్టుకున్నాడు, యాంగ్రీ మ్యాన్, డోంట్ మెస్ విత్ హిమ్ అని ఫస్ట్ హాఫ్ అంతా అదే కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకా సాంగ్స్ అంటావా, రుద్దేశారు. కొంచెం పాజిటివ్ గా ఏదైనా తీసుకోవాలంటే రవితేజ డాన్సులు మామ, అదే ఎనర్జీ. ఏజ్ బాడవుతున్నా సరే అదే ఎనర్జీ చూపించాడు. కానీ ఒక్క కంప్లైంట్ ఉంది, ఇది అందరు డైరెక్టర్లకు క్వశ్చన్. రవితేజ ఐసైట్ గురించి ఎవ్వరూ చెప్పరా? టేక్ ఓకే చెప్పినప్పుడు ఎవ్వరూ చూసుకోరా? అసలు మినిమం కన్సర్న్ కూడా లేదు. రవితేజ గారికి చెప్తే అతను మార్చుకుంటాడు కదా. నాకైతే జుబ్బు ఎత్తే శ్రీహరికోటలోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ రివ్యూ చూసే ముందు సినిమా చూసిన వాళ్ళకైతే నేను ఈ డైలాగ్ ఎందుకన్నా అర్థమవుతుంది. అది ఏం జరుగుతున్నప్పుడు నాకు అదే డైలాగ్ గుర్తొచ్చింది, నీకు అదే గుర్తొచ్చింది. సినిమా మొత్తానికి నాకు అదే తిరుగుతుంది బుర్రలో. ఇంకేం చెప్పడానికి ఏం లేదు. టెక్నికల్ వాల్యూస్ కూడా అంతే. ఓవరాల్ గా ఎ డిసప్పాయింట్ ఫీలింగ్ ఫ్రమ్ రవితేజ అన్న. ఆదికేశవ సినిమా చూసినప్పుడు, ఎందుకంటే ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, అంతకన్నా డిసప్పాయింట్ చేసే సినిమా నాగవంశీ డెలివరీ చేయడానుకున్నాను. ఇప్పుడు చేసి చూపించాడు. చాలా 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 డిసప్పాయింటెడ్. ఆ సినిమాకి ఎంత డిసప్పాయింట్ అయ్యాను, ఈ సినిమాకి కూడా అంతే డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఒక విషయంలో మాత్రం నాకు నాగవంశీని మెచ్చుకోవాలనిపించింది. దేనికిరా? ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏం మాట్లాడలేదురా, సినిమా అయిన తర్వాతే మాట్లాడుతా అన్నాడు. ఆడియన్స్ ట్రై చేయండి, సినిమా చూడండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి సినిమా చూసాక. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.